ఒప్పందం 50-50 అని. ఉమ్, ఆ తర్వాత ఇట్లాగా ముగ్గురం కదా, ముగ్గురు మధ్యన 50-50 కుదరదు కదా అన్నప్పుడు ఉమ్, ఇప్పుడు ఒకటే తీసుకోమని అడిగారట చంద్రబాబు గారు మొన్నటిసారి వెళ్ళినప్పుడు. అమిత్ షా ఒప్పుకున్నాడని. ఉమ్, ఉమ్, 3 అడిగారని 3 నుంచి 2 ఓపిక అనుకుని 2 నుంచి 1కి ఒప్పుకున్నారని. టీడీపీ 2 తీసుకుంటుందని. ఒకటి సానా సతీష్ని కంటిన్యూ చేయాలి, రెండోది కిలార్ రాజేష్. రాజేష్కి. ఉమ్, అయితే ఇప్పుడు ప్రెషర్ మాత్రం పెరుగుతున్నటువంటిది అయితే భాష్యం రామకృష్ణ, ఉమ్, తర్వాత జయదేవు, ఉమ్. వీళ్ళు కాకుండా ఇంకో 4-5 ప్రెషర్ చేస్తున్నారు. అప్పుడు 4 వీళ్ళకి ఇప్పుడు సరిపోవు కదా. ఇంకా ఎట్లా డ్రామా చేయాలో తెలియలేదు. ఇదివరకు గనక సొంత సామాజిక వర్గం వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఉమ్, వరలరామయ్యకి ఇవ్వబోతున్నారు ఇదిగో 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 అని చెప్పేసి వారం రోజుల పాటు సినిమా చూపించి ఉమ్, చివరి శాఖంలో ఆయన బయలుదేరిపోయాడని కూడా బ్రేకింగ్ లేసి ఉమ్. ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల అంటూ ఆయనకి ఇచ్చారు కదా అప్పుడు హైకోర్టు లాయర్కి. అవునవును. ఉమ్. అట్లాంటిది ఏదన్నా డ్రామా చేస్తారని చూడాలి లాస్ట్ లో. కానీ ఒకటి సార్, ఇప్పుడు ఈ వివాదాలన్నీ లడ్డు వివాదం కానీ టీటీడీ చైర్మన్ వివాదాల్లో ఈ మధ్యన కాస్తంత వాయిస్ అయితే తగ్గించారు పవన్ కళ్యాణ్. ఫస్ట్ లో ఒకప్పుడు తొక్కిస్లాట్లో చనిపోయినప్పుడు తిరుపతికి సంబంధించి అప్పట్లో ఆయన ఏకంగా ఈవోని చైర్మన్ ని సమాధానం చెప్పాలి అని ప్రశ్నించిన ఆ స్థాయి, ఆ వాయిస్ అయితే ఇప్పుడు వినిపించట్లేదు. దేనికి అంటే క్రమంగా ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారిది ఈయన చూసినప్పుడు ఈయనకి తండ్రి భావన ఉమ్, పవన్ కళ్యాణ్కి. మనం ఇంతకుముందు తెలుగుదేశం నుంచి విడిపోయినప్పుడు అబ్జర్వ్ చేసిన ఉమ్, లోకేష్ విమర్శించారు కానీ చంద్రబాబుని కాదు. ఉమ్, మీ అబ్బాయి వల్ల అంటూ